అన్కంట్రోల్ డయాబెటిక్స్, షుగర్ కొద్ది కంట్రోల్లో లేని వాళ్ళలో, థైరాయిడ్ కంట్రోల్లో లేని వాళ్ళలో ఆల్టర్డ్ నర్వ్ ఫంక్షన్ అవుతుంది. అంటే ఎలివేటెడ్ షుగర్ లెవెల్స్ ఉండడం వల్ల ఆల్టర్డ్ షుగర్ లెవెల్స్ ఏం చేస్తాయి, పెరిఫెరల్ న్యూరోపతి ఆర్ డయాబెటిక్ న్యూరోపతి అంటాం. అంటే నర్వ్స్ మీద దాని ఎఫెక్ట్ చూపించడం వల్ల మనకి బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. సో ఇవాళ డయాబెటీస్ అండ్ థైరాయిడ్ ఎపిసోడ్ 10. అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నప్పుడు, ఎలివేటెడ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ బ్లడ్ షుగర్ లెవెల్ సెల్యులార్ లెవెల్లో నర్వ్ ఫంక్షన్ని ఆల్టర్ చేస్తాయి. నర్వ్ ఫంక్షన్ని ఆల్టర్ చేసినప్పుడు అవి ఇరిటేట్ అయిపోయి మనకి కాళ్ళలో చేతుల్లో మంటలని ఇంతకుముందు ఎపిసోడ్స్లో కూడా మనం మాట్లాడుకున్నాము. సో ఎట్లయితే అరచేతుల్లో మంటలు అట్లా వస్తాయో ఆ విధంగానే మనకి నోట్లో ఉండే నర్వ్స్ మీద ఆల్టరేషన్ రావడం వల్ల నోటి మంట, తర్వాత టింగ్లింగ్ సెన్సేషన్, బర్నింగ్ సెన్సేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ స్పెషల్గా డయాబెటీస్లో ఉమ్ము శాతం, సిక్రిట్ అయ్యే ఉమ్ము శాతం, సెలైవా శాతం అనేది తగ్గిపోతుంది. దీనివల్ల కూడా మనకి నోరు డ్రైనెస్ వచ్చి దానివల్ల ఇరిటేషన్ వల్ల బర్నింగ్ సెన్సేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నప్పుడు ఇంతకుముందు ఎపిసోడ్లో మనం క్యాండిడియాసిస్, ఓరల్ థ్రష్ అని మాట్లాడుకున్నాం. ఇది క్యాండిడియాసిస్ వచ్చే అవకాశం కూడా అన్కంట్రోల్ డయాబెటీస్లో ఎక్కువ. క్యాండిడియాసిస్ వచ్చినప్పుడు కూడా సో దానికి సంబంధించి మళ్ళీ బర్నింగ్ సెన్సేషన్ అవి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ థైరాయిడ్లో వచ్చేసి ఆల్టర్డ్ నర్వ్ ఫంక్షన్ ఇంతకు చెప్పుకున్నట్టుగా, సో ఆల్టర్డ్ నర్వ్ ఫంక్షన్ వల్ల మళ్ళీ ఇరిటేషను, బర్నింగ్ సెన్సేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి కనుక మీరు గమనిస్తూ ఉన్నట్టయితే మీ దగ్గరలో డెంటిస్ట్ని కలిసి మీరు చూపించుకున్నట్టయితే అండర్లైన్ టెస్టులతో వెళ్ళండి. మీరు మీ దగ్గర షుగర్ టెస్ట్ చేయించుకుంటే ఎంత ఉంది, థైరాయిడ్ ఎంత ఉంది వెళ్ళినట్టయితే ఖచ్చితంగా మీ డెంటిస్ట్ మిమ్మల్ని చూసి మీకు ఏ విధంగా ఇస్తే మీకు ఆ ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది అనేది ఆ విధంగా మీకు ఇవ్వడం జరుగుతుంది.